డోంట్ చీట్. నేను నిన్ను నమ్మను అంకుల్. అదే వద్దు. అంకుల్ అంకుల్ అంటూ మంచివాడిలాగా నటించి నన్ను మాయ చేసావు. నా కూతుర్ని ట్రాప్ చేసి నా స్త్రీ దొచ్చుకోవాలని ఫోటో మార్చి పెద్ద ప్లానే వేశావు. తొందరపడదు సార్. మీ అనుమానాలన్నీ అబద్ధాలు. పొరపాటు మా వల్ల జరిగింది నిజమే. జరిగిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. మీ అమ్మాయి నేను కన్విన్స్ చేస్తాను సార్. కన్విన్స్ చేస్తావో కాయపట్టుకుంటావో నాకు తెలియదు. రేపు ఉదయం నా కూతురికి ఎంపీ గారి కొడుకుతో పెళ్లి జరగాలి. లేకపోతే ఈ ఇంటికి తోరణాలు కాదు, మీ మ్యారేజ్ బ్యూరో బ్యాచ్ డెడ్ బాడీ జైలాడిపిస్తాను. రండి. సారీ, మా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. నేను ఎప్పుడు ఎవరి చేత ఏ మాట పడలేదు. ఈ పెళ్లి చేసి నా తప్పు నేను దిద్దుకుంటాను. అయితే ఈ పెళ్లి చేసుకుని నన్ను తప్పు చేయమంటారా? సారీ, ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే మిమ్మల్ని ప్రేమించాను. డాడీ వచ్చి మీ ఫొటోస్ చూపించేసరికి నా అదృష్టానికి ఆశ్చర్యపోయాను. మిమ్మల్ని చేసుకోబోతున్నందుకు మురిసిపోయాను. అప్పుడు ఫోటోలు మారాయని ఇప్పుడు నన్ను మనసు మార్చుకోమంటారా? పొరపాటు జరిగిందని చెప్తున్నాను కదా. అయితే నన్ను పెళ్లి చేసుకుని పొరపాటు దిద్దుకోండి. ఇప్పటికే మీ వాళ్ళ దృష్టిలో నేను మోసగాడిని అయిపోయాను. మిమ్మల్ని చేసుకుని వాళ్ళని మోసం చేయమంటారా? ఇందులో మోసం ఏముంది? అసలు మీ ఫోటో కాకుండా ఆ ఇడియట్ ఫోటో మొదట నా చేతికి వచ్చుంటే అప్పుడే చించి పారేసేదాన్ని. అది కాదండి. ఇంకేం చెప్పొద్దు. వాడిని ఎవరిని పెళ్లి చేసుకోమనే హక్కు మీకు లేదు. మీరు నన్ను చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని. హలో 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 అన్నయ్య, నేనన్నయ్య. తమ్ముడు, ఎక్కడున్నావు నువ్వు? తెలియదన్నయ్య ఎక్కడున్నాను. ఎంపీ ప్రదీప్ గారు నన్ను టార్చర్ చేసి వాడి మనుషులతో కిడ్నాప్ చేసి ఇక్కడ ఎక్కడికో తీసుకొచ్చి పడేశాడు. ఏంటో నువ్వు అనేది? నా లైఫ్ అయిపోతున్నానే. ఇంకెంతసేపు బతుకుతానో నాకు తెలియదు. వద్దురా, అంత మాట అనొద్దు. నువ్వు బతుకుతావురా. నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరికి వస్తాను రా. నిన్ను బతికించుకుంటాను రా. మా అమ్మాయి చేసిన దానికి నన్ను క్షమించండి బావగారు. అన్ని మర్చిపోయి పెళ్లి చేసేద్దాం. ఎలా మర్చిపోమంటావు? నన్ను నా కొడుకుని నువ్వు నీ కూతురు అవమానించారు. మా పరువు తీశారు. మీ పరువు నష్టం నేనే భరుస్తాను. ఈ క్షణంలో నా ప్రాపర్టీ మొత్తం మీ అబ్బాయి పేరు మీద రాసిస్తాను. పాప మీరు కాదంటే కన్నీళ్లతో కాళ్ళు గడిగేలా ఉన్నాడు. పోనీ మన అబ్బాయిని మననద్దు. నమ్మకద్రోహి.